అందరికీ జై గురుదత్త. అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా శ్రీ గురువే నమః. శ్రీ యోగానంద భారతి గురువే నమః. ఈ నాద బిందు కలల మధ్యము అంటే నాదము బిందువుగా మారాలన్నమాట సాధనలో. ఈ ఏకాగ్రతకు వచ్చినప్పుడు మనసు ఏకాగ్రతకు రావాలంటే నీ దృష్టి అంతా కూడా భ్రూమధ్యం మీద పెట్టి ఆ భ్రూమధ్యలో ఎవరైతే దృష్టిని భ్రూమధ్యం మీద పెట్టి కళ్ళు మూసుకొని ఓంకారం అనే నామం కానీ లేదంటే గురువిచ్చిన నామం కానీ జపించుకుంటూ ఎవరైతే ఆ ఓంకారాన్ని నాద బిందువుగా అంటే నాదం వస్తుంది మనకి వినిపించేలా శబ్దం చేసుకుంటూ ఆ శబ్దాన్ని కూడా ఆఫ్ చేసేస్తే అప్పుడు బిందు కళల మధ్యముగా మారుతుంది. ఈ మధ్యము మారే విధానం ఏంటంటే 3 అక్షరముల మోదమందు అంటే 3 అక్షరాల్లోంచి ఇది ఓం అనే ఓంకారం అకార ఉకారం అకారం నుంచి 3 అక్షరాల మోదమందు ఇమిడే ప్రణవం. ఎక్కడ ఊపిరి తీసుకునేటప్పుడు ఊపిరి వదిలేటప్పుడు ఈ ప్రణవం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రణవం జరుగుతుందనే విషయాన్ని ఎవరు గ్రహించాలి అంటే నీ లోపడున్న జీవుడు. ఆ జీవుడు దాన్ని గ్రహించాలంటే ఎప్పుడు గ్రహించగలడు అంటే ఈ మోదమందు ఇమిడే ప్రణవం అనే దాన్ని అంతటినీ కూడా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఎప్పుడు ఆగుతుంది? వేద హృదయం ఎరిగితేనే వాదరహిత ప్రణవ పదం. అంటే వేదం అనే వేదరహిత అంటే వేదం అంటే రకరకాల సమస్యలు రకరకాల బాధలు రకరకాల కోరికలు లేదా ఎవరైనా ఏదన్నా అనుకుంటే కూడా అది నా గురించే అనుకుంటున్నాడనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది అంతుపట్టదు. కానీ దాన్ని అన్నిటినీ వదిలి ఎవరైతే అన్నిటినీ కూడా వీటిలన్నిటిని కూడా వదిలి రహితముగా ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ ప్రణవనాదంతో వాదరహిత ప్రణవ పదం ఈ పదంతో ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మతత్వం అలవడుతుంది. ఇది ఆధ్యాత్మిక బ్రహ్మతత్వం. ఈ సాధన అద్భుతమైన సాధన. ఇది చాలా సునాయాసంగా సులువుగా సింపుల్గా ఉండే స్వశక్తి సాధన. నాదబిందు కలల మధ్యము అనే దాని మీద దృష్టి పెడితే నాదము కలలుగా మారుతుంది అని చెప్తున్నారు. కళలు అంటే ఏంటి? నువ్వు నాదబిందు కలల మధ్యము భ్రూమధ్య స్థానంలో దృష్టి పెట్టినప్పుడు నీకు అనుకోకుండా తెలియకుండానే ఆ స్థితి నుంచి అమనస్కం అనే స్థితికి చేరుకుంటాం. ఈ అమనస్కం అనే స్థితి అంటే ఏంటి? స్థూల శరీరము కారణ శరీరము. ఈ స్థూలం నుంచి కారణానికి కారణం నుంచి మహాకారణ శరీరం దీంట్లోకి ప్రయాణం చేస్తుంది అని జీవ చైతన్య శక్తి ప్రయాణం చేస్తుంది. ఏ శక్తి? జీవ చైతన్య శక్తి. ఈ శక్తి ఎక్కడున్నది? ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉండగా ఆ శక్తి ఎక్కడున్నది? అది తల్లి గర్భంలోంచి మనకి అందించింది. అంటే ప్రకృతి విధానంలో ప్రకృతి శక్తి ఈశ్వర శక్తి ఈ సాధన. ఈశ్వర శక్తి ప్రకృతి శక్తి విశ్వశక్తి ఈ మూడాటిని ఎవరైతే దాన్ని పట్టుకుని ప్రయాణం చేయడానికి ముందుకెళ్తామో అప్పుడు తల్లి చేసింది తల్లి గర్భంలో ఉండగా మనకేం తెలియదు కాబట్టి అది మనకి అందింది. కానీ అది తీసుకున్న పరిణామం చెందిన తర్వాత 9 మాసాలు తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటే అప్పుడు దాకా ప్రక్రియ ఎందుకు జరిగింది అంటే తల్లి గర్భంలో ఉండగానే మనకి అన్ని ప్రక్రియలు అన్నీ అందే. కానీ అందులో ఉండగానే ఏ ఆలోచనలో ఏ శక్తి పనిచేయదు కాబట్టి అప్పుడు జీవ చైతన్య శక్తిలో కొంతకాలం భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఈ జీవుడు పరమాత్మ స్వరూపంగానే మిగిలాడు. అందుకే చిన్నపిల్లల్ని భగవంతుడితో సమానం అంటాం. అటువంటి మిగిలిన ఈ విధానంలో జీవ చైతన్య శక్తి ఎంత దృఢమైన శక్తిగా మారి ఉందో మాయా అతీతంగా ఉందో అంతకాలం ఈ పిల్లవాడు ఏది బంగారం ఇచ్చినా సరే అది వాడుకోడు ముట్టుకోడు ఆడుకునే బొమ్మలా పక్కన పాడేస్తూ ఉంటాడు.
దానికి ఏమీ తెలియని స్థితి, అదే అమనస్కం. ఇలాంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వారు అద్భుతమైన శక్తుల్ని ఆస్వాదించగలుగుతారు, ఆనందింపగలుగుతారు. వారికి అన్ని శక్తులు తనలోకే రాగలుగుతాయి. ఎక్కడున్నాయని ఈ శక్తులన్నీ అంటే, ఒకటి ప్రకృతిలో ఉంది, ఒకటి విశ్వశక్తిలో ఉంది, రెండు అన్నిటిని తీసుకుని అన్వయం చేసుకుని దీన్ని జీవచైతన్య శక్తిగా దృఢంగా ధారణా శక్తిగా పెంచుకునే ఈ శక్తి ఈ మానవ శరీరంలో ఉన్నది. అటువంటి శక్తే ఈ యొక్క నాదబిందు కలల మధ్యం. ఈ నాదం బిందువుగా మారినప్పుడు, ఆ బిందువు కలలుగా మారినప్పుడు ఈ మధ్యం అంతా కలిపి 3 అక్షరముల మోదమందే ఇమిడి ప్రణవం అని చెప్తున్నాడు. అంటే ఈ శాస్త్రం ఏంటంటే ఆధ్యాత్మిక జీవ చైతన్య శాస్త్రం. ఆధ్యాత్మికం అనేది అందరికీ అవసరం, అందరూ నేర్చుకోవాల్సిందే, అందరూ తెలుసుకోవాల్సిందే. కానీ ఎప్పుడు ఈ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది అంటే, నువ్వు ఈ 3 తత్వాల్ని మర్చిపోయినావు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, నీకు 3 అవసరం లేదు. వాటిని ఎప్పుడైతే వదిలి ముందుకు వచ్చామో అనుకోకుండా అన్నీ వస్తాయి. కానీ వాటిని వదులుతున్న సాధ్యం అంటే అవసరమైనప్పుడు సాధ్యమే, కానీ అవసరమైనప్పుడు వదలకుండా, అవసరం లేనప్పుడు కూడా వదలకుండా, అవసరం ఉండి ఉండకపోయినా సరే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సరే. మరి అప్పుడు ఏమవుతుంది? అహంకారం అనేది ఎప్పుడూ ఉంటుంది. అహంకారం అనేది నాది, నేను, నాకంట గొప్పవాడు ఎవడు లేడు అనుకోవడం అహంకారం. కానీ ఆ అహంకారం మనల్ని ఏం చేస్తుంది? నలుగురిని దూరం చేయడానికి అవకాశం ఎక్కువ కల్పిస్తుంది. ఇది మానవ శరీరానికే కదా అదంతా. మరి అలాగే ఆలస్యం, ప్రతిదానికి వెళ్దాం, చేద్దాం, చూద్దామని ఈ వాయిదా పద్ధతిని ఎవరు ఆపగలరు? అది అలవాటు అయిపోయింది. ఈ జీవ చైతన్య శక్తిలో ఈ శరీరానికి ఈ ఇంద్రియాల ద్వారాగా అన్నిటికీ అలవాటు అయిపోయింది. సరే, సత్గుణం అనే స్థితికి వచ్చినప్పుడు సత్గుణం ఏం చేస్తుంది? మంచి ఎవరికన్నా బాధలో ఉన్నాడంటే వాళ్ళకి ఏదోటి చేయాలి, ఏదోటి ఇవ్వాలనుకుంటారు. వీడి దగ్గర లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర ఇచ్చుకుని చేస్తారు. అతి మంచితనం. దాన్నే అతిగా ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేసి ఇంకొకరికి ఇవ్వడం అనేది ఇది గొప్ప. అతిగా వెళ్ళడం వల్ల కూడా ప్రమాదం అంచుల్లో ఉందని చెప్తుంది. ఈ అన్నిటిని దాటి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తేనే మనం ఈ అన్నిటిని దాటగలుగుతాం. లేకపోతే అన్నిటిలోనూ ఇమిడి వాటిలోనే మునిగి అందులోనే ప్రయాణం చేస్తూ మన జీవితాన్ని మనం అసలు విషయం తెలుసుకోకుండా ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారవందగా ఆవిర్భవించి అని ఎవరైతే శాస్త్రం చెప్తుందో ఆ శాస్త్రాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి ఈ నాదబిందు కలల మధ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని సాధన ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళందరికీ అద్భుతమైన సాధన ప్రక్రియ ముందుకు సాగుద్ది. నాద బిందు కలల మధ్యము, బిందు కలల మధ్యము, నాద బిందు కలల మధ్యము, బిందు కలల మధ్యము, 3 అక్షరముల మోదమందె విమిడె ప్రణవము, 3 అక్షరముల మోదమందె విమిడె ప్రణవము, వేద హృదయమెరిగితే నివాదరహిత ప్రణవ పదము, వేద హృదయమెరిగితే నివాదరహిత ప్రణవ పదము, నాదమగుసు మ్రోయుననే నాదరించగాలైతి. ఈ దుఃఖాల్ని ఎవరో తీయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం జీవ చైతన్య శక్తిలో అది ఇమిడి ఉంటుంది కాబట్టి నీకు నువ్వే తీసుకోగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధన. ఆనందం పొందాలంటే స్వశక్తి సాధన నేర్చుకుని ముందుకు ప్రయాణం చేయాలని కోరుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త, హరి ఓం.